D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే 14 వారాలుగా అలరిస్తున్న ఈ షో ముగియడానికి ఇంకా ఒక్క వారమే మిగిలి ఉంది. డిసెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే నిర్వహించి టైటిల్ విన్నర్ ఎవరో ప్రకటించనున్నారు నిర్వాహకులు. అయితే ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హౌస్ నుంచి ఎలిమినేటెడ్ అయ్యింది విష్ణుప్రియ. ఇప్పటికే హౌస్ నుంచి బేబక్కతో పాటు శేఖర్ బాషా, అభయ్, సోనియా ఆకుల, గంగవ్వ, హరితేజ, నవీన్, టేస్టీ తేజ, పృథ్వీ శెట్టి ఎలిమినేట్ అవ్వగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా శనివారం హౌస్ నుంచి శివంగి, రోహిణి ఎలిమినేటెడ్ అయ్యారు. తాజాగా ఆదివారం ఎలిమినేషన్లో భాగంగా హౌస్ నుంచి విష్ణుప్రియ బయటకు వచ్చింది. టైటిల్ ఫేవరెట్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఈ భామ అతి తక్కువ కాలంలోనే అభిమానుల నుంచి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఫస్ట్ 2 వీక్స్ మంచిగా ఆడిన విష్ణుప్రియ ఆ తర్వాత పృథ్వీరాజ్తో లవ్ ట్రాక్ కు తెరలేపింది. అయితే పృథ్వీరాజ్ మాత్రం విష్ణుని ఫ్రెండ్షిప్ అంటూ పక్కన పెట్టాడు. అయితే ఈ సీజన్ టైటిల్ కొడుతుందని భావించిన విష్ణుప్రియ ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం గ్రాండ్ ఫినాలే బరిలో 6 కంటెస్టెంట్స్ ఉండగా ఇందులో డేంజర్ జోన్లో రోహిణి, విష్ణుప్రియలు ఉన్నారు. ఈ క్రమంలో మొదటి ఎలిమినేషన్గా రోహిణి ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్ అయింది. ఇక డేంజర్ జోన్లో ఉన్న రెండో కంటెస్టెంట్ విష్ణుప్రియ ఆదివారం బయటకు వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8లో 12వ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన విష్ణుప్రియ దాదాపు 3 నెలలకు పైగా హౌస్లో కొనసాగింది. దీంతో ఆమెకు వారానికి ₹1,00,000 చొప్పున 14 వారాలకు 56 లక్షలు అందుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సీజన్ టైటిల్ విన్నర్ అనేది ఎవరు అని చూసుకుంటే నిఖిల్, గౌతమ్ మధ్య పోటీ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.